చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే డౌట్ ఇది. ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? అంటే డెంటల్ ట్రీట్మెంట్స్. చాలామంది మౌత్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు కదా మేడం, అది కంటిన్యూస్ వాడుతుంటారు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే దానివల్ల బ్యాక్టీరియా ఏమైనా ఫామ్ అయ్యి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? హ్యాబిట్స్ అంటే గుర్తొచ్చింది, నార్మల్గా చాలామందికి పాను గుట్కా అలవాటు ఉంటుంటుంది కదా, సో అదంతా ఇక్కడ లేయర్ లాగా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి ఒక పన్ను ఎక్స్ట్రా ఉంటుంది కదా మేడం, లైక్ ఒక పన్ను ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో అది ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు మన కలర్ స్వాతి ఉంది హీరోయిన్, ఆ అమ్మాయికి పన్ను పైన పన్ను ఉంటుంది. నార్మల్గా ఎంత వాడచ్చు మేడం కరెక్ట్ పేస్ట్? నార్మల్గా మా ఫ్రెండే ఉంటాడు, ఇంత పేస్ట్ పెట్టుకుంటాడు, మళ్ళీ సెకండ్ టైం పెట్టుకుంటాడు. సో దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం అంత పేస్ట్ పెట్టుకొని డైలీ చేయడం వల్ల? ఇప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా మేడం, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? సో అలైనర్స్ ఏమైనా చూపించగలుగుతారా మేడం? ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్లో ఉంటాయి అన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందు డెంటల్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. హలో మేడం. హాయ్ వంశీ. లాస్ట్ టైం మిస్ అయిన టాపిక్స్ అన్నీ సార్ కవర్ చేసేద్దాం మేడం. డెఫినెట్గా అమ్మా. సో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే డౌట్ ఇది. ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా? అంటే డెంటల్ ట్రీట్మెంట్స్. ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకూడదు అని ఏం లేదు, డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th మంత్, ఈ 3 కూడా 3 months ఉంటుంది కదా, దాన్ని మనం సెకండ్ ట్రైమిస్టర్ అని అంటాం. అది సేఫ్ జోన్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 1st, 2nd, 3rd అండ్ 3rd ట్రైమిస్టర్ లైక్ 7th, 8th, 9th ఆ టైంలో కొంచెం చేయకూడదు అని చెప్తామన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతాయి కాబట్టి యూజువల్గా రిస్క్ అని చెప్పి చేయకూడదు అని అంటాం. అలాగే 3rd ట్రైమిస్టర్లో 7th, 8th, 9th మంత్లో ప్రీమెచ్యూర్ బేబీ అవే అవకాశాలు ఉంటాయని చెప్పి యూజువల్గా ఏ ట్రీట్మెంట్కి మనం ప్రపోజ్ అనేది చెయ్యం. బట్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే తప్పకుండా మనం ట్రీట్మెంట్ చేస్తాం. దానికి పర్టికులర్గా ప్రికాషన్స్ అనేవి తీసుకుని చేస్తాం. ఓకే, స్పెసిఫిక్గా 3 months తప్ప మిగతా టైంలో చేయించుకోవచ్చు? తప్పకుండా చేయించుకోవచ్చు. ఆ టైంలో కూడా చేస్తాం. బట్ ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ మరీ ఎమర్జెన్సీ ఉంది, పేషెంట్ ఇంకా పెయిన్ భరించలేదు అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనం నార్మల్గా చెకప్ చేసి గైనిక్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ తీసుకుంటాం. అంటే ఆవిడ కండిషన్ ఎలా ఉంది, మనం చెయ్యొచ్చా లేదా. ఇఫ్ డాక్టర్ మనకి అలౌ చేశారు అంటే దానికి ప్రికాషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ మనం ఒక లెడ్ యాప్రాన్ వేసుకుని ఎక్స్రేస్ అనేవి తీసుకోవాలి అని అనుకుంటే గనక ఒక లెడ్ యాప్రాన్ లాగా వేసుకుని బేబీకి ఏమీ ఎఫెక్ట్ అవ్వకుండా చిన్న ఎక్స్రేస్ తీసుకుని అవసరమైతే డయాగ్నోసిస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఇమ్యూన్ సిస్టమ్ అమ్మా. బేబీకి రేడియేషన్ పడకూడదని చెప్పి మనం ఎక్స్రేస్ అనేవి తీసుకోం. యూజువల్గా 99% అవాయిడ్ చేస్తాం. బట్ పొజిషన్లో లేదు ఇంకా పేషెంట్ సఫర్ అవుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మనం ప్రికాషన్స్ తీసుకుని ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. డస్ ఓరల్ సెక్స్ కాజ్ ఓరల్ క్యాన్సర్? ఓరల్ సెక్స్ డైరెక్ట్గా ఓరల్ క్యాన్సర్ చేస్తుంది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా నో అని ఏం లేదు. ఇఫ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్లో హెచ్పివి వైరస్ ఉంది అనుకోండి, అందులో కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ వల్ల ఓరల్ క్యాన్సరే కాదు ఇంకా చాలా క్యాన్సర్స్ రావచ్చు. సర్వైకల్ క్యాన్సర్ రావచ్చు, జెనైటల్ క్యాన్సర్స్ రావచ్చు, పీనల్ క్యాన్సర్స్ రావచ్చు. ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా దానికి నో అని చెప్పలేము, 100% దాని నుంచే వస్తుందని చెప్పలేము. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక థింగ్ ఏంటి అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఓరల్ సెక్స్లో పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది మౌత్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు కదా మేడం, అది కంటిన్యూస్ వాడుతుంటారు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే దానివల్ల బ్యాక్టీరియా ఏమైనా ఫామ్ అయ్యి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మౌత్ ఫ్రెషనర్స్ అది నోరుని ఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాని నుంచి ఏం హెల్ప్ అవుతుంది అంటే లోపల ఉన్న బ్యాక్టీరియా పోతుందా, బ్యాక్టీరియా వస్తుందా అంటే రెండు రాదు, పోదు రాదు. జస్ట్ అదేంటంటే జస్ట్ మౌత్ ఫ్రెష్గా ఉండడానికి యూస్ చేస్తారంటే దానివల్ల అయితే ఉండదు, నెగటివ్ ఉండదు, అంతే కదా. అంటే దాని నుంచి ఏమీ కూడా అంటే అది చాలా మంది ఏంటి అంటే బ్రష్ కూడా చేయకుండా నేను మౌత్ ఫ్రెషనర్స్ వాడేస్తున్నాను మేడం అని అంటారు. అది యూజ్ చేయడం వల్ల అసలు బ్రషింగ్కి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సంబంధం లేదు. దాన్ని బ్రషింగ్గా చేసుకోవాలి.
మౌత్ ఫ్రెష్గా ఉండడానికి మౌత్ ఫ్రెషనర్స్ వాడతారు అంతే, అది దేనికి రిప్లేస్మెంట్ అనేది కాదు. ఓకే. మీరు బ్రషింగ్ అంటే ఇంకొకటి వచ్చింది నార్మల్గా, చాలామంది బ్రష్ చేసుకోకముందే కాఫీ తాగుతారు, బ్రష్ చేసుకోకుండా ఫుడ్ తింటారు, బెడ్ కాఫీ అంటారు కదా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? యూజువల్గా బిఫోరే పొద్దున్నే లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. లేదు నాకు బెడ్ టైం కాఫీ అలవాటు ఉంది, అది లేకుండా నా పని అవ్వదు అన్న వాళ్ళు కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ తీసుకున్న తర్వాత 30 minutes తర్వాత బ్రష్ చేసుకోవడం బెటర్ హ్యాబిట్. ఇమ్మీడియట్గా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే. యా, ఈవెన్ రిన్జింగ్ ఆఫ్ వాటర్, ఇప్పుడు కాఫీస్ టీస్ ఏదైతే హాట్ టెంపరేచర్లో ఉన్న తీసుకున్నారో ఇమ్మీడియట్గా కోల్డ్ వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కానీ తీసుకోవద్దు. జస్ట్ యూ హ్యావ్ టు వేర్ ఫర్ అట్లీస్ట్ 10 to 15 minutes. ఓకే. బ్రషింగ్ అయిన తర్వాత గార్గిలింగ్ చేయవచ్చా మేడం? బ్రషింగ్ చేస్తుందే నోరు అంతా క్లీన్ అవ్వడానికి కదా, మళ్ళీ గార్గిలింగ్ అనేది అవసరం లేదు. చేసుకుంటే ఏం తప్పు లేదు కానీ బట్ అవసరం లేదు, ఎందుకంటే బ్రష్ చేసుకునేటప్పుడు మనం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాం కదా, మళ్ళీ దానికి గార్గిలింగ్ అవసరం లేదు అని నేను చెప్తాను. చాలా మంది టీత్ చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా మేడం, సో అంటే ఏ రీజన్ వల్ల? సెన్సిటివిటీ అంటే పళ్ళు జుమ్మని లాగడం, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పళ్ళు అరిగిపోవడం. ఆ పళ్ళు ఎలా అరుగుతాయి, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మేబీ మన హ్యాబిట్స్ వల్ల అవ్వచ్చు, ఏజ్ రిలేషన్ ఉండొచ్చు. అట్లా మన హ్యాబిట్స్ వల్ల అంటే ఏంటి అంటే పళ్ళు నోరుతూ ఉంటారు, టీత్ గ్రైండింగ్ హ్యాబిట్ అని అంటారు. అలా పళ్ళు నోరుతున్న వాళ్ళకి పైన ఉన్న ఇనామిల్ లేయర్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఇనామిల్ లేయర్ ఈజ్ అన్ ఇన్సులేటింగ్ లేయర్ అనమాట, హీట్ని కోల్డ్ని ప్రొటెక్ట్ చేసే లేయర్. కాబట్టి ఒక్కసారి ఆ లేయర్ అరిగిపోవడం వల్ల మనకి పళ్ళు జుమ్మని లాగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఏజ్ వెళ్ళే కొద్దీ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఎలాగా కొంచెం వీక్ అవుతూ ఉంటాయో అలాగే పళ్ళు కూడా అరగడం సహజం. అది నేను డిసీజ్ కింద పరిగణించాను. కానీ ఒకవేళ అలా పళ్ళు అరిగినాయి అంటే ఏమవుతుందంటే పళ్ళు జుమ్మని లాగడము, సివియర్గా సెన్సిటివిటీ ఉందంటే అది పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. పేషెంట్ అనేది అది తీసుకోలేకపోతుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి నిజంగా సెన్సిటివిటీనా అని చూసుకుని దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే రూట్ కెనాల్ చేయడము, దానిపైన క్యాప్ చేయడం, కొన్ని కండిషన్స్లో అంటే సింపుల్గా ఏదన్నా ఉంది అనుకోండి దానికి సిమెంట్ కూడా పెట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దానికి పెద్ద ట్రీట్మెంట్సే ఉంటాయి అని కాదు. ఓకే. యంగ్ స్టేజెస్లో వచ్చే వాళ్ళకి అంటే సెన్సిటివిటీ చాలా మందికి యంగ్ స్టేజ్లో వస్తుంది కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా చిన్న టాబ్లెట్స్ అట్లా వాడితే సెట్ అయిపోతుంది అంటారు? సెన్సిటివిటీ వచ్చింది అంటే ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోసిస్ చేయాలండి. ఇప్పుడు యంగ్ వాళ్ళకే వస్తుంది అని మీరు అంటున్నారు. యూజువల్గా యంగ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది, వాళ్ళు టూ మచ్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి, వాళ్ళు హ్యాబిట్స్ దాని నుంచి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అది దేని వల్ల వచ్చింది అని చూసుకుని దానికి మనం అనేది ట్రీట్మెంట్ అనేది చేయాలి. నిజంగానే వాడికి గ్రైండింగ్ హ్యాబిట్ ఉంది, పళ్ళు నూరేస్తున్నాడు అంటే కనుక దానికి కరెక్ట్గా వాడు పళ్ళు నూరుతున్నాడు అంటే దానికి ఒక అప్లయన్స్ అని ఉంటుంది అన్నమాట, నైట్ గార్డ్ అని ఉంటుంది. నైట్ గార్డ్ అనేది పెట్టుకోవడం వల్ల ఇంకా ఫర్దర్గా వాళ్ళు పళ్ళు కొరకడం ఏం ఆపరు కానీ దాని నుంచి పళ్ళు డ్యామేజ్ అనేది మనం ఆపేస్తాం, కొంచెం రెడ్యూస్ అవుతుంది. హ్యాబిట్స్ అంటే గుర్తొచ్చింది, నార్మల్గా చాలామందికి పాను గుట్కా అలవాటు ఉంటుంటుంది కదా, సో అదంతా ఇక్కడ లేయర్ లాగా ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% అండి. ఇప్పుడు పాన్ తింటారు, అవి స్టెయినింగ్ కదా, ఖచ్చితంగా పాన్ కంటిన్యూస్గా ఇప్పుడు ఏదో ఒకసారి 2 times కాదు, వాళ్ళు కంటిన్యూస్గా పాన్ తింటూ ఉంటారు. అందులో నుంచి ఒక కలర్డ్ సబ్స్టెన్స్ వచ్చి అది పన్ను బయట లేయర్లోనే కాకుండా డీపర్ లేయర్స్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉంటుంది కదా, వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు క్లీన్ చేయించేసుకుంటే మళ్ళీ నా పళ్ళు తెల్లగా వచ్చేస్తాయని అంటారు. అప్పటికే ఆ కలర్ అంతా పర్మనెంట్గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అవుటర్ లేయర్లో ఏదైనా స్టెయినింగ్ ఉండి ఏదైనా కలర్ చేంజ్ అయిందంటే మనం డాక్టర్ దగ్గరికి వస్తే పళ్ళు క్లీన్ చేస్తే ఆ కలర్ అనేది మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పాన్ షుగర్స్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్ తీసుకోవడం వల్ల బయట లేయర్ నుంచి లోపల లేయర్ వరకు వెళ్ళిపోవడం వల్ల పర్మనెంట్గా టూత్ అనేది షేడ్ మారిపోతుంది. అది మళ్ళీ క్లీనింగ్ చేసేస్తే తెల్లగా అవుతాయి అనేది కాదు, వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేసుకోవాలి. దానివల్ల కూడా సెన్సిటివిటీ అన్నది ఉంటుందా? సెన్సిటివిటీ పాన్ చూ చేస్తే అని కాదు, వాడి తర్వాత చూయింగ్ చేస్తున్నారా బట్ గ్రైండింగ్ చేస్తున్నారా అట్లాంటివి చూసుకుంటే దాన్ని బట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాన్ చూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ బుగ్గలో పెట్టుకుంటూ ఉంటారు, వచ్చింది అంతా కూడా మింగుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏదైతే మ్యూకోజా ఉందో ఆ స్కిన్
ఈజీగా చెప్పాలంటే దానిపైన ఏదైతే స్కిన్ లోపల బుగ్గ లోపల పెట్టుకుంటారు కదా, దానిపైన లేయర్స్ అన్నీ ఎపిథీలియల్ చేంజెస్ అనేవి జరిగిపోయి అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది థింగ్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ అవాయిడ్ చేయడమే మంచి ఆప్షన్. అవాయిడ్ చేయలేకపోతే అట్లీస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ఎలా ఉందా అనేది సిచ్యువేషన్ అనేది ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే బెస్ట్ అంటారా అట్లాంటి వాళ్ళు? మంత్కి ఒకసారి అసలు ఎవరికి రికమెండ్ చేయమమ్మా. వన్స్ ఇన్ ఏ ఇయర్, సంవత్సరానికి ఒకసారి లేకపోతే ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అనేది సజెస్ట్ చేస్తాం. మోస్ట్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ 1 month. ఓకే. ఒక్క పన్ను పోతే రీప్లేస్ చేయించుకోవడం అవసరమా అని అనుకుంటారు కదా మేడం. రీప్లేస్ చేయించుకోకపోతే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీ. ఒక పన్ను పోయిందా 2 పళ్ళు పోయిందా అని కాదు. ఇప్పుడు ఒక సైడ్ ఒక దవడలో ఒక పన్ను లేదనుకోండి, ఆ పన్ను వల్ల వాళ్ళకి ఏం పెద్దగా నష్టం అనిపించదు, ఎందుకంటే మిగతా పళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ ఒక కిందనే ఒక పన్నే పోయింది అనుకోండి, గ్రాడ్యువల్గా పేషెంట్ ఏం చేస్తారు అంటే అటు సైడ్ వదిలేసి ఆపోజిట్ సైడ్లో తినడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అదే అలవాటు అయిపోతుంది. ఇంకొక నష్టం ఏంటి అంటే ఒకే 2 సైడ్లు మనం నవ్విలి తినాలి. ఒకటే సైడ్ తినడం వల్ల ఏమవుతుందంటే అక్కడ టీఎంజే జాయింట్ అని ఒకటి ఉంటుంది. ఆ టీఎంజే జాయింట్కి ఎఫెక్ట్ అయ్యి పెయిన్ అనే వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒక పన్ను లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పన్ను లేదనుకోండి, ఆ పన్ను మనం రిప్లేస్ చేయించుకోలేదనుకో, ఆ పన్ను ఒక పన్ను ఇలా లేదు, ఇటుపక్క పన్ను దాని ప్లేస్ని ఆక్యుపై చేయడానికి చూస్తుంది. అలాగే పై పన్ను కిందకి జారడానికి చూస్తుంది. ఆ తర్వాత మనకి ఎప్పుడో అయ్యో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం పళ్ళు కట్టించుకుందాము అంటే ఇంకప్పుడు పన్ను పెట్టుకునే ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మనకి పన్ను లేదు అంటే ఒకటైనా కానివ్వండి, మల్టిపుల్ టీత్ అయినా కానివ్వండి, రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇస్ మ్యాండేటరీ. ఓకే. చాలామందికి ఒక పన్ను ఎక్స్ట్రా ఉంటుంది కదా మేడం, లైక్ ఒక పన్ను ఎక్స్ట్రా ఉంటుంది కదా, సో అది ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. లైక్ ఫొటోస్లో బాగా కనిపించడం పోవడం, దాని గురించి ఏం చెప్తారు? సో ఒక పన్ను ఎక్స్ట్రా ఉంది అంటే ఫస్ట్ అది అసలు వాళ్ళ పన్నే ఆ వేరే యాంగులేషన్లో ఉందా, లేకపోతే ఎక్స్ట్రా పన్ను కూడా ఒక్కొక్కరికి ఉండొచ్చు. అందరికి 32 అని చెప్తాం, అది కాకుండా ఇంకో సూపర్ న్యూమరీ ఉండొచ్చు, అట్లా అలాంటివి కూడా ఉంటాయి. కొందరికి బాగా కనిపిస్తే కొందరికి ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మన కలర్ స్వాతి ఉంది హీరోయిన్, ఆ అమ్మాయికి పన్ను పైన పన్ను ఉంటుంది, తన ప్లస్ తన స్మైల్ ఆ టీతే. కొన్ని మందికి బాగోలేనప్పుడు మనం అది 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి మనం పన్ను తీయాలా, ఇంకొకటి ఏంటంటే ఆ పన్ను మళ్ళీ మన అలైన్మెంట్లోకి తీసుకురావాలా అడ్జస్ట్ చేసే అవకాశాలు ఉంది అంటే అందరికీ చేస్తామని నేను చెప్పలేను. అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని మనం అడ్జస్ట్ చేస్తాం. అది ఆర్థో ట్రీట్మెంట్ లాగా లేకపోతే స్మైల్ డిజైనింగ్ అనేది ఒకసారి అకార్డింగ్ టు ద పేషెంట్ బట్టి మనం చూసుకుంటాం. ఇంప్లాంట్స్ ఏ ఏజ్లో చేయించుకోవచ్చు మేడం? అండ్ ఇంప్లాంట్స్ అన్నది సర్జికల్ ట్రీట్మెంట్ కదా, సో అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ అంటారా? ఇంప్లాంట్స్ అనేది అస్సలు పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదండి. ఇప్పుడు మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అసలు ఇంప్లాంట్స్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజరే కాదు. ఒక సింగిల్ ఇంప్లాంట్ పెట్టడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ 5 minutes టైం. మీరు నమ్ముతారా? ఇట్ జస్ట్ విల్ టేక్ 5 minutes టైం. మనం పన్ను తీయడానికి ఏ అనస్థీషియా ఇస్తాము, చిన్న తిమ్మిరి ఇంజెక్షన్ ఇస్తాం కదా, అంతే చిన్న తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చి మనం పన్ను అనేది రిప్లేస్ చేసేస్తాం. అసలు ఇంప్లాంట్ అనేది సేఫెస్ట్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఏ ఏజ్లో చేయించుకోవచ్చు అంటారు అది? సో యూజువల్గా ఇంప్లాంట్ అనేది ఆఫ్టర్ 18 years నుంచి ఇంకా ఎంత ఏజ్ వరకు అన్నా మన ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. నార్మల్గా రీప్లేస్మెంట్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మేడం? సపోజ్ మా వాళ్ళకి ఒక పన్ను లేదు, సో మీరు ఏ ప్రొసీజర్లో చేస్తారు మేడం? సో ఫస్ట్ పేషెంట్ రాగానే మనము వాళ్ళ కేస్ హిస్టరీ అనేది తీసుకుంటాం. వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అసలు హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అని తీసుకుంటాం. ఆ హెల్త్ కండిషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటే పన్ను లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకున్నాం అనుకో, ఒక పన్ను లేదు, దానికి మనం తీసి పెట్టుకునేది ఉంటుంది, ఫిక్స్డ్గా కూడా చేసుకోవచ్చు. తీసి పెట్టుకున్నామంటే ఆర్పిడి అని అంటారనమాట. అంటే అది తీసుకుని పెట్టుకుంటా ఉంటారు, దట్ ఈస్ అ రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అని అంటారు. అది ఏంటంటే అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు, లేనప్పుడు ఆర్ రాత్రిపూట మధ్యాహ్నం పూట అది ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో అది పెట్టేసుకుని అలా పెట్టుకుంటారు. అది రిమూవబుల్ ఆప్షన్. బట్ ఈ రిమూవబుల్ అనేది చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అంటే ఎవరు అసలు ఫినాన్షియల్గా పెట్టుకోలేని వాళ్ళు అది చూస్ చేసుకుంటున్నారు. అది పెట్టుకుంటే అంత కంఫర్టబుల్గా తినగలరా అంటే
ఆన్సర్ వచ్చేసి కొంచెం కష్టమే అది పెట్టుకుంటే. ఓకే. ద అదర్ ఆప్షన్ వచ్చేసి బ్రిడ్జ్ అని అంటారనమాట. బ్రిడ్జ్ ఆప్షన్లో ఏంటి అంటే ఒక పన్ను లేకపోతే ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని, అంటే రెండు చిన్నగా కోరేసి దానిపైన బ్రిడ్జ్ లాగా పెడతా ఉంటారు. ఒక్కసారి డెమో ఏమని చూపించగలుగుతారు మేడం? యా, చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పన్ను లేదు, పన్ను లేకపోతే ఇటుపక్క పన్ను సపోర్ట్ తీసుకుని కొంచెం షేప్ చేసుకుని ఇలా ఒక పన్నుకి 3 పళ్ళులాగా పెట్టడం జరుగుతుంది. ఇది బ్రిడ్జ్ ఆప్షన్ అనమాట. ఇది కూడా కొంచెం ఓల్డెస్ట్ ఆప్షనే. ఎందుకంటే ఇది ఓల్డెస్ట్ అని ఎందుకు అన్నాము అంటే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఒక పన్ను లేదనుకో, అటుపక్క పన్ను మనం సపోర్ట్ తీసుకోవడానికి ఉన్న పన్నుని మనం షేప్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా. అంటే దాని టూత్ స్ట్రక్చర్ అనేది మనం కొంచెం మినిమైజ్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ ద బ్రిడ్జ్. బట్ ఒక్కొక్కరికి బోన్ లేదు అంటే కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి బ్రిడ్జ్ ఆప్షనే మనం సజెస్ట్ చేస్తాం. ద అదర్ ఆప్షన్ ఈస్ అడ్వాన్స్డ్ ఆప్షన్ అనేది ఇంప్లాంట్ అని అంటారు అన్నమాట. ఇంప్లాంట్ అనేది ఇలాగా స్క్రూ లాగా ఉంటుంది. అది ది అడ్వాన్స్డ్ ఆప్షన్ ఎందుకు అన్నారు అంటే మన న్యాచురల్ టూత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, అది ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది, బోన్లో ఉండడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. అదే ఇంప్లాంట్ కూడా ఎముకలో పెట్టడం వల్ల అది కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇంప్లాంట్ అనేది దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం యూజువల్గా ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. ఇంప్లాంట్ అనేది ఇలాగ స్క్రూలా ఉండడం వల్ల మనం బోన్లో పెట్టేసి 3 months తర్వాత క్రౌన్ అనేది ప్లేస్ చేస్తాం. 3 months తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకసారి పేషెంట్ని పిలిచి ఈ 3 months టైంలో ప్రతి మంత్ పేషెంట్ని పిలిచి ఒకసారి ఎక్స్రే తీసుకుని దాని చుట్టూతో బోన్ ఫార్మేషన్ ఎలా అవుతుందో అనేది చూసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం. ఇదంతా ఇప్పుడు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అన్న? ఇదంతా కూడా పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం ఇంప్లాంట్ పెట్టేస్తాం, అది చిన్న ఇంజెక్షన్తో మనం పెడతాము అని చెప్పాం. ఇంప్లాంట్ పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఇంకా పెయిన్లెస్ ట్రీట్మెంట్. దాని తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంప్లాంట్ పెట్టేసిన తర్వాత పేషెంట్ ప్రతి మంత్ పిలుస్తాం, మనకు ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటాం. అది బోన్ ఫార్మేషన్ ఎలా ఉంది, బోన్ ఫార్మేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ చుట్టూతానే మన బోనే ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని ఆసియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు. ఈ ప్రొసీజర్ అవ్వడానికి అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ 3 months టైం అనేది పడుతుంది. 3 months తర్వాత మనం మళ్ళీ ఒకసారి పేషెంట్ని పిలిచి ఇది దానిపైన ఇంకొక స్క్రూ పెడతాం, దాన్ని అబట్మెంట్ అని అంటారు. అబట్మెంట్ తర్వాత మెజర్మెంట్ తీసుకుంటే వితిన్ 2 to 3 hours మనకి క్యాప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఫంక్షనల్గా తినడానికి ఉపయోగపడుతుంది ఆ ఇంప్లాంట్ అనేది. ఇంప్లాంట్ అంటే ఇంప్లాంట్ పైన వచ్చిన పన్ను తర్వాత మనం తినడానికి ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత 3 months గ్యాప్లో ఏదన్నా హార్డ్ ఐటమ్ తిన్నప్పుడు పెయిన్ఫుల్ ఉంటుందా? అసలు ఇప్పుడు ఇంప్లాంట్ లోపల పెట్టేస్తాం కదా, అది ఎముక లోపలే ఉంటుంది. మీకు అక్కడ బయట కనిపించడానికి అక్కడ ఏమీ ఉండదు, అక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. మీరు ఏ ఫుడ్ అన్నా తీసుకోవచ్చు, అక్కడ ఫుడ్ అనేది అక్కడ ఇరుక్కోకుండా చూసుకోవాలి అంతే. స్పెసిఫిక్ ఫుడ్ అంటూ ఏముండదు. స్పెసిఫిక్ ఫుడ్ అంటే పన్ను తీసిన తర్వాత 2 రోజులు మనం వేడివి గట్టివి తినద్దంటాం, అదే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతాం. కానీ ఇంకా అసలు హార్డ్ ఫుడ్ తినకూడదు అని ఏం లేదు. పన్ను పెట్టిన తర్వాత కూడా మీరు హ్యాపీగా ఏది కావాలంటే అది తినచ్చు. మీరు ఏదన్నా సజెస్ట్ చేస్తారా మేడం ఈ ట్రీట్మెంట్ గో త్రూ అవుతున్నప్పుడు? పేస్ట్ కానీ బ్రష్ కానీ స్పెసిఫిక్గా ఇవే వాడాలి అని మనం సజెస్ట్ చేస్తారా మేడం? సో ఇంప్లాంట్ పెట్టిన తర్వాత అయితే మేము ఏం సజెస్ట్ చేయము. మన క్రౌన్స్ వచ్చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, దానికి పర్టికులర్గా కొంచెం స్పెషల్ బ్రషెస్ ఉంటాయి, ఫుడ్ ఇరుక్కోకుండా ఎలా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ పార్ట్ అంతా చెప్తాం. మెయింటెనెన్స్ పార్ట్ చూసుకుంటే చాలు, దానికి స్పెసిఫిక్గా బ్రష్ పేస్ట్ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మామూలుగా మన ఒరిజినల్ పళ్ళకి ఏం బ్రష్ టూత్పేస్ట్ వాడుతున్నామో అదే వాడుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఏదైనా ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు వేరే ట్రీట్మెంట్స్ అయ్యేటప్పుడు స్పెసిఫిక్ పేస్ట్ అండ్ బ్రష్ సజెస్ట్ చేస్తుంటారు కదా మేడం డాక్టర్స్. సో ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ పేస్ట్ కానీ నార్మల్ బ్రష్ కానీ వాడినప్పుడు మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఏముండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పన్ను సెన్సిటివిటీ ఉంది, సెన్సిటివిటీకి మనం సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. అది ఎలా 1 month to 3 months అనేది వాడమని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రెగ్యులర్ పేస్ట్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెన్సిటివిటీతో ఒక పేషెంట్ వచ్చారు, పళ్ళు జుమ్మని లాగుతున్నాయి, వాళ్ళకి ఆ స్పెసిఫిక్ పేస్ట్ అనేది ఇస్తాం. అది 3 months ఆర్ 1 month అలా ఒక టైం పీరియడ్ ఇస్తాం. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ పేస్ట్కి వచ్చేయచ్చు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆ పేస్ట్కి మీరు సజెస్ట్ చేసేదానికి నార్మల్ పేస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మేడం? లైక్ ఏమన్నా లైక్ ఇంగ్రీడియంట్స్ కానీ?
ఇప్పుడు సెన్సిటివిటీ ఉందనుకో, ఆ డెంటినల్ ట్యూబ్యూల్స్ అన్నీ ఎక్స్పోజ్ అయిపోయి మీకు నర్వ్ ఎండింగ్స్లో పెయిన్ లాగా వస్తుంది. అవన్నీ క్లోజ్ చేయడానికి దానికి తగ్గట్టు పేస్ట్ ఇస్తాం. ఇప్పుడు ఏది ప్రాబ్లం లేదు పంటలో, ఏది పేస్ట్ మార్కెట్లో దొరికిందో ఆ పేస్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. నార్మల్గా ఎంత వాడవచ్చు మేడం కరెక్ట్ పేస్ట్? లైవ్లో చూద్దాం. ఓకే, కరెక్ట్ చూడండి మీరు కూడా. సో యూజువల్గా పేస్ట్ అనేది ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పేస్ట్ కూడా పైన కాకుండా కొంచెం లోపల బ్రిజిల్స్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ యూజ్ చేయడం వల్ల మనం యూజువల్గా బ్రష్కి పేస్ట్ పెట్టుకున్న వెంటనే బ్రష్ చేసేస్తాం, అది సగం కిందే పడిపోతుంది. అలా కాకుండా కొంచెం లోపలికి ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మొత్తం క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ ఈజ్ ఇనఫ్. నార్మల్గా మా ఫ్రెండే ఉంటాడు, ఇంత పేస్ట్ పెట్టుకుంటాడు, మళ్ళీ సెకండ్ టైం పెట్టుకుంటాడు. సో దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం అంత పేస్ట్ పెట్టుకొని డైలీ చేయడం వల్ల? సో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ కాదు, ఎంత పేస్ట్ అన్నా పెట్టుకోవచ్చు. కానీ రికమెండెడ్ అంటే ఒక పీనట్ సైజ్ ఆఫ్ పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పేస్ట్ పెట్టుకోవడం వల్ల కాదండి, బ్రషింగ్ టెక్నిక్, కరెక్ట్గా బ్రషింగ్ టెక్నిక్ చేయడం వల్ల మనకి పళ్ళు అనేది శుభ్రంగా అవుతుంది. ఎంత పేస్ట్ పెట్టుకుంటామంటే 2 times పెట్టుకుని 3 times పెట్టుకుని మనం ఇంప్రాపర్గా బ్రషింగ్ చేసామనుకోండి, దానివల్ల యూజ్ అనేది లేదు కదా. సో బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేస్ట్ మనం ఎంత పెట్టుకున్నా నష్టం లేదు, అవసరం లేదు. ఓకే, ఏమైనా బ్రషింగ్ టెక్నిక్ చూపించగలుగుతారా మేడం? యా, అసలు యూజువల్గా మీరు అనుకోవడంలో బ్రషింగ్ టెక్నిక్ అంటే ఏంటి చెప్పండి. అసలు మీరు ఎలా బ్రష్ చేస్తున్నారు? నార్మల్గా ఒక 5 minutes ఇట్లా 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 ఫాస్ట్గా చేసేస్తాం మేడం. స్పెసిఫిక్గా అంటూ ఏం చేయం. ఓకే, బ్రషింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే బ్రష్ మామూలుగా ఇలా 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 చేసేస్తున్నానని మీరు అన్నారు, బట్ అలా చెయ్యకూడదు. బ్రషింగ్ టెక్నిక్ అనేది ఓన్లీ అప్ అండ్ డౌన్ అండ్ రౌండ్ అండ్ రౌండ్, ఈ 2 పద్ధతుల్లోనే మనం బ్రష్ అనేది చేసుకోవాలి. పెద్దవాళ్ళు, పిల్లలైతే ఓన్లీ రౌండ్ అండ్ రౌండ్ అనే టెక్నిక్లోనే మనం బ్రషింగ్ అనేది పిల్లలకి నేర్పించాలి. ఓకేనా? సో యూజువల్గా మీరు ఇందక్కడ చెప్పినట్టుగా బ్రషింగ్ అంటే నేను ఇలా ఇలా చేసేస్తాను మేడం, ఇలా ఇలా చేసేస్తాను మేడం, 5 minutes చేసేస్తాను మేడం అని అన్నారు. అంటే అది మన ఈగో సాటిస్ఫాక్షన్కి మాత్రమే. నేను బాగా బ్రష్ చేసుకున్నాను, నేను 5 నిమిషాలు బ్రష్ చేసుకున్నాను అని అంటున్నారు. కానీ యు ఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఎ కరెక్ట్ మేనర్ అని నేను అంటాను. సో బ్రషింగ్ ఎప్పుడు కూడా ఇలా హారిజాంటల్ గా బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఇలా హారిజాంటల్గా బ్రష్ చేసినప్పుడు టూత్ మీద ఎంత ప్రెషర్ పెడుతున్నారో చిగురు మీద కూడా అంతే ప్రెషర్ పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ చిగురు అనేది కిందకి జారిపోవడం జరుగుతుంది. జారిపోవడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు అనేది సెన్సిటివిటీగా వచ్చేస్తుంది. ఎవరన్నా కూడా ఈ బ్రషింగ్ టెక్నిక్ అనేది కరెక్ట్గా చేయాలి. జస్ట్ మనకి కరెక్ట్గా చేస్తూ 2 minutes బ్రష్ చేసుకున్నా చాలు, అంతకన్నా ఎక్కువ టైం కూడా మన పళ్ళు శుభ్రం చేసుకోవడానికి అవసరం లేదు. సాటిస్ఫాక్షన్ కోసం 5-10 minutes అనుకుంటాం కానీ పర్ఫెక్ట్ 2 minutes ఈజ్ ఎనఫ్ అంటారు. అదే చెప్తున్నాను, కరెక్ట్గా 2 నిమిషాలను పెట్టుకుని కూడా కాదు, అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయ్యేట్టుగా మనం క్లీన్ చేసుకోవాలి. అలాంగ్ విత్ ద టూత్ టంగ్ కూడా స్క్రేప్ చేసుకోవాలి, అప్పుడు మన నోరంతా శుభ్రంగా ఉంటుంది. చిగురులు అన్నారు కదా మేడం, ఈ కిందికి జారిపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? యూజువల్గా చిగురు జారిపోవడం అనేది రెసిషన్ అని అంటారు అనమాట, గమ్ రెసిషన్ అని అంటారు. పళ్ళు పైన క్రౌన్ పార్ట్ ఉంటుంది, లోపల రూట్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ రూట్ పార్ట్ అంతా కూడా మనకి పైన ఎముక, దానిపైన చిగురు అనేది కవర్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి ఆ చిగురు కిందకి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు పేషెంట్కి మనకి ఏమవుతుందంటే సెన్సిటివిటీ, అంటే పళ్ళు జుమ్మని లాగడం స్టార్ట్ అవుతుంది. అలాంటి దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ చిగురే జారిపోయింది, సెన్సిటివిటీ లేదు, అంతా బాగానే ఉంది అనుకుంటే దానికి పర్టికులర్ సిమ్మెన్స్ అనేవి ఉంటాయి. సిమ్మెన్స్ అనేవి పెడతాం. లేదు బాగా ఎక్కువ జుమ్మని అయిపోయి పన్ను కట్ అయిపోయేలాగా ఉంది అనుకోండి, దానికి పర్టికులర్గా ఎక్స్రేస్ తీసుకుని దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ప్రిఫరబుల్ అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దానిపైన క్యాప్ వేసి ఆ పన్నుని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? మన ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ వల్ల జరుగుతుంది అనమాట. ఓన్లీ ఆ టెక్నిక్ వల్లనే మేడం ఇంకేదైనా కేసెస్లో కూడా చిగుర్లు కిందికి జారే ఛాన్స్ ఉందా? సో బ్రషింగ్ టెక్నిక్ ఇస్ ద మెయిన్ రీజన్ అంటాం. ఇంకొకటి ఏంటంటే గమ్ ఇన్ఫెక్షన్, చిగుర్లు వాయడాలు, చిగుర్ల నుంచి బ్లడ్ రావడం, చాలా మందికి కండిషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో కూడా చిగుర్ల కిందకి జారే అవకాశం ఉంటుంది. ఇంకా ఇమ్యూన్ డిసీజెస్ ఇట్లాంటి వాళ్ళకి కూడా చిగుర్ల కిందకి వెళ్ళిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం వల్ల. ఓకే, ఇప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా మేడం, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? పళ్ళ మధ్యలో గ్యాప్స్, ఎత్తు పళ్ళు అట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా
ఆప్షన్స్ ఏంటంటే క్లిప్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, ఆర్థో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్గా స్మైల్ డిజైనింగ్ అని ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనం అది కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. క్లిప్ ట్రీట్మెంట్ అంటే మనం చూస్తాం కదా, ఆర్థో ట్రీట్మెంట్ మనం చిన్నపిల్లలకి క్లిప్స్ అవి పెడతాము, దాని నుంచి ఆ పళ్ళు సందులన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కాకుండా అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే అలైనర్స్ అని ఉంటుందన్నమాట. అలైనర్స్ ద్వారా కూడా మనం పళ్ళు అని వెనక్కి తీసుకోవచ్చు. ఆ అలైనర్స్ అనేది ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. దట్ ఈస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ బ్రేసెస్. సో అలైనర్స్ ఏమైనా చూపించగలుగుతారా మేడం? సో అలైనర్స్ అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్లో ఉంటాయన్నమాట. మామూలుగా మన బ్రేసెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా, పళ్ళపైన క్లిప్స్ లాగా పెడతారు, దాని నుంచి పళ్ళ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు చాలామంది బ్రేసెస్కి వెళ్ళట్లేదు అంటే చూడ్డానికి బాగోట్లేదు, ఇంకా పళ్ళకి ఫిక్స్ చేసేస్తే 1 year వరకు తీయము, అలాంటివి ఉన్నాయి కదా. సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ఈ అలైనర్స్ అనేవి కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాయి అన్నమాట. ఇవి ఏంటంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ లాగా ఉంటాయి. ఇవి పెట్టుకున్నా మనకి మరీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తప్పించి దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు. ఇంకా ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ రిమూవబుల్ థింగ్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, తినేటప్పుడు హ్యాపీగా తీసేసుకొని ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తీసుకొని మళ్ళీ మనం క్లీన్ చేసుకుని నోట్లో పెట్టేసుకోవచ్చు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో వెన్ కంపేర్ టు బ్రేసెస్, ఇఫ్ ఎవరైనా నాకు బ్రేసెస్కి వెళ్ళడానికి అవ్వదు అంటే నేను ఈ ఏజ్లో బ్రేసెస్కి ఏమి వెళ్తాను, నాకు ఆఫీస్లో కుదరదు, నాకు అలా పెట్టుకోవడానికి కుదరదు అన్న వాళ్ళకి ఏమైనా పళ్ళు సందులు కానీ ఎత్తుపళ్ళు కానీ ఉన్నాయి అంటే హ్యాపీగా అలైనర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. అలైనర్స్ చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామని ఎవరికి కూడా తెలియదు, అలాగే ట్రీట్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది అన్నమాట. తీసి పెట్టుకోవచ్చా మేడం? కావాల్సినప్పుడు తీసి పెట్టుకోవచ్చా అంటే నీకు ట్రీట్మెంట్ అవ్వాలి అంటే 21 to 22 hours అనేది పెట్టుకోవాలి. ఫుడ్ తినేటప్పుడు మనం ఇంకా క్లీనింగ్కి మనం 2 hours టైం ఇస్తామన్నమాట. అంటే మనం బ్రేసెస్లో ఈ ఫుడ్ తినకూడదు, ఇది పెట్టామంటే యూ కాంట్ ఈ బర్గర్ అనేది ఇలా పట్టుకుని కొరకూడదు అని మేము చెప్తాం. బట్ ఈ అలైనర్స్లో అట్లా ఏం లేదు కదా, ఇలా తీసుకుంటాం, ఇలా బాక్స్ ఇవ్వడం వల్ల ఇది బాక్స్లో పెట్టేసుకుని మీరు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తిన్న తర్వాత మంచిగా నోరు పుక్కిలించేసుకుని ఇది అలైనర్స్ పెట్టేసుకోవచ్చు. దాని నుంచి మనం ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాము, దాని తర్వాత మన పళ్ళ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. సో కాస్టింగ్ ఏం డిఫరెన్స్ మేడం దీనికి దానికి? కాస్టింగ్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, బికాజ్ ఇట్స్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి. వన్ కంపేర్ టు బ్రేసెస్ అలైనర్స్ ఆర్ కాస్ట్లీ. బట్ మరీ బయట జనాలు భయపడే అంత కాస్ట్ ఏమి ఉండదు, అందరూ చేయించుకునే పరిధిలోనే కాస్ట్ అనేది ఉంటుంది. మీరు ఎవరన్నా పేషెంట్ వస్తే ఫస్ట్ ఇదే రికమెండ్ చేస్తారా మేడం, లైక్ అలైనర్స్ రికమెండ్ చేస్తారా? అంటే కండిషన్ని బట్టి బ్రేసెస్ పెట్టుకుంటే బెస్టా అలైనర్ పెట్టుకుంటే బెస్టా అన్నట్టు రికమెండ్ చేస్తారా? సో ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళు క్లినికల్గా ఫస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాం, చేసిన తర్వాత ఎక్స్రేస్ తీసుకుంటాం, దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తాం. మనం ఇదే పెట్టుకోవాలి అని కాదు, బ్రేసెస్ ఆప్షన్స్ ఉంటాయి, అలైనర్స్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ పేషెంట్ చూస్ చేసుకునే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చెప్తాం. అందరూ కూడా అలైనర్స్ అఫోర్డబుల్ ఉండరు, కొన్ని మందికి అలైనర్స్ ఇష్టం ఉండదు, కొన్ని మందికి బ్రేసెస్ ఇష్టం ఉండదు. అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్ అండ్ పేషెంట్ అఫోర్డబిలిటీ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇదే చేయాలి అదే చేయాలి అని మన దగ్గర ఏది ఉండదండి. పేషెంట్ ఏది అడిగితే అది చేయడానికి మేము ఉన్నాం. బట్ కొన్ని కండిషన్స్లో వాళ్ళు అడిగింది మనం చేయలేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ కండిషన్కి అది కంఫర్టబుల్గా అవుతుందా లేదా అనేది మనం పేషెంట్గా చెప్తాం అన్నమాట. సో ఇఫ్ ఆ పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అది అవ్వదు అంటే ముందే చెప్తాం, వాళ్ళు అడిగింది మనం చేయలేము అంటే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది చూసి. ఇప్పుడు వరస్ట్ కేసెస్లో కూడా అలైనర్స్ వర్కౌట్ అవుతాయా మేడం, లేకపోతే బ్రేసెస్కి వెళ్ళొచ్చా? ఏ కేసెస్ అయినా కూడా అలైనర్స్ చేయొచ్చండి. అలైనర్స్ కానీ ఆర్థో ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయలేము అంటే మెయిన్లీ బోన్ బాగోలేదు అనుకోండి, బోన్ బాగోలేకపోతే మనం ఆర్థో ట్రీట్మెంట్ యూజువల్గా సజెస్ట్ చేయం. పళ్ళు బాగా ఊగుతున్న వాళ్ళకి అలైనర్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయం. మిగతాది ఏ ఏజ్లో అన్నా కూడా ఫ్రమ్ 12 to 13 years అంటే మనం ప్రీ ఆర్థోడాంటిక్స్ అని కూడా అంటారు, చిన్నపిల్లలకి 7-8 years నుంచి కూడా అలైనర్స్ ఇస్తున్నాం. సో అక్కడి నుంచి ఏ ఏజ్ కన్నా చేయొచ్చు, మనకి బోన్ బాగుండాలి. బోన్ బాగుంటే ఏ ఏజ్లో అన్నా అలైనర్స్ అనేది చేయొచ్చు. బోన్ బాగుండాలి, పళ్ళు అనేవి బాగా ఊగకుండా ఉండాలి. ఈ 2 కండిషన్స్ బాగుంటే అలైనర్స్ అనేది చేసుకోవచ్చు. అలైనర్స్ అనే కాదు, ఆర్థో ట్రీట్మెంట్ లైక్ బ్రేసెస్ కూడా చేసుకోవచ్చు. ఇందాక మీరు అన్నారు కదా పన్ను ఊగుతుంటే చేయలేమని, సో అలా దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు పన్ను ఊగుతున్నప్పుడు కానీ?
పన్ను ఊగుతుంది అంటే ఫస్ట్ అసలు అది ఏ గ్రేడ్లో ఊగుతుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. గ్రేడ్ 1లో ఊగుతుంది అంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. గ్రేడ్ 1 టు గ్రేడ్ 2లో ఉంది అంటే యూజువల్గా మనం ఫ్లాప్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేసుకొని ఆ పళ్ళు మళ్ళీ మనం టైట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 3 అంటే ఇంకా పేషెంట్ ఇలా నేనే తీసేస్తాను మేడం అని నా దగ్గరికి చాలామంది కూడా వచ్చి అంటారనమాట. అట్లా అంత ఊగుతున్నా కూడా మీకు మీరు సొంతంగా పళ్ళు అయితే తీసుకోవద్దు, అది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకుంటే బెటర్ ఆప్షన్. బాగా ఊగుతున్న పళ్ళుని మనం మోస్ట్లీ 90% మనం సేవ్ చేయలేం. ఆ పన్ను తీసేసి దానికి ఏదైతే రిప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో అది మనం పేషెంట్కి సజెస్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. బాగా ఊగుతున్న పళ్ళుని మాత్రం సేవ్ చేస్తాము అనేది కొంచెం కష్టమైన పని. ఓకే, ఇందాక ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పారు కదా, సో అది ఏ కాస్ట్లో ఉంటుంది మేడం? సో చాలామంది అనుకుంటారు ఎక్కువ కాస్టింగ్ ఉంటుంది అని అనుకుంటారు కదా, సో అదే కాస్ట్లో ఉంటుంది. ఇంప్లాంట్స్ కూడా చాలా కాస్ట్ అని అనుకుంటారు, కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో అన్ని కాస్టుల్లోనే ట్రీట్మెంట్స్ అనేవి వచ్చేసినాయి. ఓన్లీ ప్రీమియం క్రౌడే చేయించుకుంటారు అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ప్రైజెస్లోనే వచ్చేసినాయి. ఇప్పుడు అదేం కూడా మరీ టూ మచ్ కాస్ట్లీ ప్రొసీజర్ ఏం కాదు, అందరూ హ్యాపీగా చేయించుకోవచ్చు. లైక్ బ్రేసెస్కి ఎలైనర్స్కి ఎంత గ్యాప్ ఉంటుంది మేడం? అంటే ట్రీట్మెంట్ గ్యాప్ ఎంత ఉంటుంది? అది ఎన్ని రోజుల్లో రికవర్ అవుతుంది, ఇది ఎన్ని రోజుల్లో రికవర్ అవుతుంది? సో ఇప్పుడు ఒక పేషెంట్ ఒక బ్రేసెస్కి వెళ్ళారు అనుకోండి, దానికి ఒక టైం లిమిట్ మనం 1 year ఇచ్చాము అనుకో, ఎలైనర్స్లో మనకు 6 to 8 monthsలో ఫినిష్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు బ్రేసెస్లో మనం పంటి పైన ఒక బ్రేస్ పెడతాం, అది ఒక ప్లేస్ నుంచి టూత్ మూమెంట్ అనేది జరుగుతుంది. అదే ఎలైనర్స్ అనేది మొత్తం ఇలా పట్టుకుని టూత్ని అంతా మూమెంట్ చేస్తుంది, కాబట్టి మనకి తొందరగా ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. అండ్ 100% బ్రేసెస్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఎలైనర్స్లో కూడా అలాంటి రిజల్టే వస్తుంది. ఇప్పుడు అలైనర్స్ ఇందాక మీరు చెప్పారు కదా, తీసి పెట్టుకోవచ్చు 1-2 hours గ్యాప్ అని. కొందరు దాన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని నార్మల్గా ఫ్రీ ఉండడానికి ఒక 10 hours అట్లా తీస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? 10 hours తీసేస్తే ట్రీట్మెంట్ అవ్వదు కదా. ఇప్పుడు రోజుకి మనం 21 to 22 hours పెట్టుకోవడానికి దానికి అలా డిజైన్ చేస్తాం. అది కూడా సెట్స్ లాగా ఇస్తారనమాట ఎలైనర్స్. అది 7 days or 10 days అట్లా పెట్టుకుని తీసుకోవాలి. నువ్వు టైం పీరియడ్ తగ్గించుకుంటా వెళ్ళిపోయావు అనుకో, మరి అది ఎఫెక్టివ్గా పనిచేయదు కదా. 7 daysది నువ్వు 10 days పెట్టుకోవాలి, లేకపోతే 20 days పెట్టుకోవాలి. సో అది మనం పెట్టుకుంటేనే అది పనిచేస్తుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది, ట్రీట్మెంట్ అనేది అక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు బ్రేసెస్ అంటే తీయడానికి ఆప్షన్ ఉండదు, ఈ తీయడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి తీసి మర్చిపోవచ్చు కొన్నిసార్లు, అట్లా ఉంటుంది కదా మేడం. అంటే ట్రీట్మెంట్ మనకి కావాలి అంటే చెప్పిన టైం మనం పెట్టుకుంటేనే ట్రీట్మెంట్ అవుతుంది. మనం ఎలైనర్స్ అని కొనుక్కొని మనం బీరువాలో పెట్టేసుకున్న తర్వాత నా ట్రీట్మెంట్ అవ్వలేదంటే కుదరదు కదా. అది మనం పంటి పైన పెట్టుకోవాలి, అప్పుడే టూత్ మూమెంట్ జరుగుతుంది, లేకపోతే టూత్ మూమెంట్ జరగదు కదా. లైక్ ఎన్ని సెట్స్ ఇస్తారు మేడం? అంటే పేషెంట్ని బట్టి ఉంటుంది అది? అకార్డింగ్ టు ద పేషెంట్ బట్టి నంబర్ ఆఫ్ సెట్స్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్లో మనం అది ఎలా చేస్తామంటే, ఒక పేషెంట్ మనకి వచ్చారు అంటే క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసుకుని ప్రీ ఆపరేటివ్ పిక్స్ అనేది తీసుకుంటాం. దాని తర్వాత 3D డిజిటల్ స్కానర్ అని ఉంటుంది. ఆ 3D డిజిటల్ స్కానర్ ద్వారా మనం స్కాన్ చేసిన తర్వాత మన బిఫోర్ టీత్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది, ఆఫ్టర్ టీత్ ఎలా వస్తుంది అంటే ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఎలా వస్తుంది అనే సిమ్యులేషన్ వితిన్ 2 to 3 minutesలో మనకు వచ్చేస్తుంది. అది మనం పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పర్ టూత్ ఇలా మోడిఫికేషన్ అవుతుంది, లోవర్ టూత్ ఇలా మోడిఫికేషన్ అవుతుంది, ఈ ఫ్రంట్ టూత్ ఇలా ఫ్రంట్గా ఉన్నాయి, వెనక్కి వెళ్తాయి, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనకి అవుట్కమ్ ఎలా వస్తుంది ఇమ్మీడియట్గా వితిన్ 2 to 3 minutesలో మనకి సిమ్యులేషన్ చూపిస్తుంది. దాన్ని బట్టి పేషెంట్ డిసైడ్ అవుతారు, అంటే వాళ్ళు చేయించుకోవాలా లేదా అనేది పేషెంట్ డిసైడ్ అవుతారు అనమాట. నార్మల్గా మనం మీరు ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే మేడం, లైక్ మీరు నమ్మింది ఇది 100% రిజల్ట్ వచ్చేస్తుందని చాలామందికి ప్రీవియస్ చేసి ఉంటారు కదా, సో ఏదన్నా పేషెంట్ విషయంలో రిజల్ట్ రాకపోతే సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సో మనం రిజల్ట్ వస్తుందని చెప్తే అది 100% రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ రాకపోవడానికి గల రీజన్ ఏంటనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలైనర్సే ఉంది అనుకోండి, నేను ఒక 21 to 22 hours పెట్టుకోమంటాను. అట్లీస్ట్ వాడు 20 hours or 19 hours పెట్టుకున్నా మేము చెప్పిన రిజల్ట్ టైంలో వచ్చేస్తుంది. లేదు నేను రోజుకి 1-2 hours పెట్టుకున్నానంటే అది ఎప్పటికీ రిజల్ట్ రాదు. పేషెంట్ కూడా ఎలా వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, దాన్ని బట్టి రిజల్ట్ వస్తుందండి, డాక్టర్ చెప్పడం వల్ల అయితే రాదు. ఓకే, నార్మల్గా పేషెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఎఫెక్టివ్ లేకుండా మొత్తం మీ సైడ్ నుంచే ఉన్నది కూడా ఎప్పుడన్నా రిజల్ట్ రాకపోతే ఎలా ఉంటుంది మేడం?
అంటే అలా ఉంటుందా? ఆ కేసెస్ చూసారా ఎప్పుడన్నా రిజల్ట్ రాని కేసెస్? అస్సలు నిల్లనే చెప్పాలి. ఓకే. మోస్ట్లీ మనం అంతా డయాగ్నోస్ చేసి చేసుకుంటాం కాబట్టి ఆ పర్టికులర్ ట్రీట్మెంట్కి ఆ పర్టికులర్గానే ట్రీట్మెంట్ డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేసింది ఆ డిజైర్డ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. రాదు అనేది అసలు ఉండదు, జరగదు. ఓకే. ఖచ్చితంగా 100%. ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. ఏవైనా 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పండి మేడం అబౌట్ టీత్. 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే యూజువల్గా మన బాడీలో మన బోనే చాలా స్ట్రాంగెస్ట్ అని మనం అనుకుంటాం. కానీ టీత్ పైన ఎనామిల్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ అదర్ దెన్ ఎనీ అదర్ బాడీ పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మన మిల్క్ టీత్ పాల పన్ను ఉంటుంది కదా, ఆ పాల పన్ను మనం బర్త్ అవ్వకముందే ఫార్మేషన్ అవుతుంది. కానీ మనం బేబీ పుట్టిన తర్వాత 6 to 12 monthsలో ఆ టూత్ అనేది ఇరప్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే పళ్ళలో మనకి 4 ఫంక్షనల్గా ఉండే పళ్ళు అనేవి ఉంటాయి. టీరింగ్ ఒకటి, చూయింగ్ ఒకటి, కొన్ని కాస్మెటిక్ పర్పసే ఉంటాయి. అలా 4 డిఫరెంట్ ఫంక్షన్స్ మన పళ్ళు యాక్ట్ చేస్తాయి అన్నమాట. అసలు మొత్తం పళ్ళు లేని వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏమున్నాయి మేడం? లైక్ మొత్తమే లేని వాళ్ళు ఉంటారు కదా, సో యూజువల్గా మొత్తం పళ్ళు లేని వాళ్ళని మొత్తం ఇడెన్షులస్ పేషెంట్స్ అని అంటాం. అంటే పళ్ళు లేని వాళ్ళు, వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తీసి పెట్టుకునేది ఉంటుంది, ఫిక్స్డ్గా కూడా ఉంటుంది. తీసి పెట్టుకునేదంటే పళ్ళ సెట్ అంటాం కదా, మన తాతలు కానీ వాళ్ళు కానీ వాడే ఉంటారు. వాళ్ళకి పైన కింద కూడా పళ్ళు ఇస్తాము, అవి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫుడ్ తీసుకుంటారు, దాని తర్వాత నైట్ టైం ఇంకా ఆఫ్టర్నూన్ అది 1 వాటర్లో పెట్టేసుకొని పెట్టుకుంటారు. అది కంటిన్యూస్గా యూస్ చేస్తుంది. అంటే ఓల్డెస్ట్ టెక్నిక్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఆఫ్ టీత్. ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఏమున్నాయంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఇంప్లాంట్స్. ఏదైతే ఇంప్లాంట్ ఉంది కదా అది ఫిక్స్డ్గా బోన్లో పెట్టేసి దానిపైన పళ్ళు అనేది ఫిక్స్ చేస్తాం. అది ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంటే ఎర్లియర్ ఇప్పుడు ఒకరికి పళ్ళు లేవు, వాళ్ళకి 50 yearsలో పళ్ళు లేవు అనుకోండి, వాళ్ళు 20 yearsలో పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో మన ఇంప్లాంట్స్ కూడా అంతే స్ట్రాంగ్గా రిప్లేస్మెంట్ అనేది చేయొచ్చు. రిప్లేస్మెంట్ ఆప్షన్గా మన ఇంప్లాంట్ చూస్ చేసుకుంటే అంత స్ట్రాంగ్, అప్పుడు పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఇప్పుడు కూడా పళ్ళు అంతే స్ట్రాంగ్గా మనం తయారు చేయొచ్చు. హ్యాపీగా వాళ్ళు అప్పట్లో ఏం ఫుడ్ తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే ఫుడ్ తీసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏం చేస్తాము అంటే ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఒక 2D ఎక్స్రే తీసుకుంటాం. అందులో బోన్ బాగుంది అంటే వీ విల్ సెండ్ ఇట్ ఫర్ ద 3D ఎక్స్రే. 3D ఎక్స్రేలో ఆ బోన్ పోరోసిటీ, బోన్ ఎలా ఉంది అంతా కూడా డయాగ్నోస్ చేసి దాని తర్వాత 3D డిజిటల్ ప్లానింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంప్లాంట్ డిజిటల్ ప్లానింగ్ అని ఉంటుంది. దానిలో అసలు ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ పెట్టాలి, ఎలాంటి ఇంప్లాంట్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఇంప్లాంట్ పెట్టాలి, ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, పైన ఎన్ని పడతాయి, కింద ఎన్ని పడతాయి, అన్నీ కూడా ఒక డిజిటల్గా మనం ఫస్ట్ ఒక రిపోర్ట్ తయారు చేసుకుని మనం పేషెంట్కి ఇన్ఫామ్ చేసి ఇంతంత ప్రైస్ అవుతుంది ఇలా పెడతాము అని మేము అనుకున్న తర్వాత మనం పేషెంట్కి ఇంప్లాంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇలా అంతా కూడా మనం ముందే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి టైం అనేది అక్కడ సేవ్ అయిపోతుంది. సో తొందరగా అయిపోతుంది అనమాట. మనం ఎంత ఇంప్లాంట్ పెట్టాలి, ఎలాంటి ఇంప్లాంట్ పెట్టాలి ముందే మనకి ఐడియా ఉంటుంది కాబట్టి మనం డిజైనింగ్లోనే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ. అది మనం యూజ్ చేసి మనం చేస్తాం కాబట్టి ఇమ్మీడియట్గా వితిన్ 2 to 3 hours మనం ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా వేసేయచ్చు. ఇట్స్ వెరీ సింప్లెస్ట్ ప్రొసీజర్. ఇంప్లాంట్స్ కూడా మనం ఫుల్ మౌత్ పైన 6 వేసినా కింద 6 వేసినా లేకపోతే 4 వేసినా ఎన్ని వేసినా కూడా అన్నీ కూడా మనం ఇన్ హౌస్లోనే అంటే మన డెంటల్ ఆఫీస్లోనే విత్ లోకల్ అనెస్థీషియాలోనే చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇంప్లాంట్స్ అని చెప్పారు కదా మేడం మీరు, లైక్ ఏదన్నా పేషెంట్ ఒక ప్రాబ్లం ఉండి వాళ్ళ ఫ్రెండ్కో వాళ్ళ తమ్ముడికో చూసి నాకు కూడా ఇలాంటి ట్రీట్మెంటే కావాలి మీ దగ్గరకు వస్తే మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి అని చెప్పినా కన్విన్స్ కాకపోతే ఎలా తీసుకుంటారు ఆ కేసెస్ని? సో ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళ జడ్జ్మెంట్స్ అన్నీ చేసేస్తూ ఉంటారండి. బట్ అట్లా అని చెప్పి పేషెంట్ చెప్పింది అన్నీ కూడా మనం చేయలేము కదా. పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళు చెప్పింది కూడా నిజమా మనం చేయగలమా అంటే వాళ్ళు ప్రొసీడ్ అవుతాం. వాళ్ళు మొత్తం ఇర్రిలవెంట్ చెప్పారనుకోండి మనం దాన్ని ప్రొసీడ్ అవ్వం కదా. ఖచ్చితంగా వీ విల్ సే నో టు దట్. ఏదైతే ప్రాపర్గా అక్కడ మనం ఏం రిప్లేస్ చేయాలి ఏంటి అన్నది చూసుకుని రిప్లేస్ చేస్తాం. పేషెంట్ చెప్పారు అనేది చెయ్యం. అడ్వాన్స్ ట్రీట్మెంట్ గురించి అందరికీ అవగాహన ఉండదు కదా మేడం, సో దాన్ని మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? సో ఒక పేషెంట్ వచ్చారనుకోండి,
ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయనేది ఫస్టే మనం ఆన్ చైర్ చెప్పేస్తాం. ఓకే. ఇది ఆప్షన్ ఉందండి, ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంది, మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో మీరు చూస్ చేసుకోండి అని మేము ఆప్షన్ ఇస్తాం. లేదు ఒక్కొక్క కండిషన్లో ఏంటంటే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు, వాళ్ళకి వాళ్ళ కండిషన్ బట్టి ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఇంకా వాళ్ళు అదే చూస్ చేసుకోవాలి. అప్పుడు మేము ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు, మీ కండిషన్కి మీరు ఇదే చేయించుకోవాలి అని చెప్పి మేము ఇదే సజెస్ట్ చేస్తాం. పేషెంట్కి క్లియర్గా మన దగ్గర ఏంటి అంటే ఇంట్రాఓరల్ కెమెరా ఉంటుందండి. ఇంట్రాఓరల్ కెమెరాలో పిక్స్ చూపిస్తాము, 3D స్కానింగ్ చేస్తాము, అంటే బోన్ ఎలా ఉంది చూపిస్తాము, పిక్చర్స్ చూపిస్తాము, క్లినికల్గా అన్నీ చూపిస్తాం. కాబట్టి పేషెంట్ ఈజీగా కన్విన్స్ అవుతారు. ఎందుకు అంటే అయ్యో నా నోట్లో ఇంత ప్రాబ్లం ఉందా నాకు తెలీదు అనేది వాళ్ళకి మనం తెలియజేస్తాం. కాబట్టి వాళ్ళు ఈజీగా కన్విన్స్ అవుతారు. ప్రాబ్లం ఉండే కదా హాస్పిటల్కి వస్తారు, వచ్చింది మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకుని మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు పన్ను పోతే ఏజ్ లోపు వరకు అది మళ్ళీ పెరుగుతుంది? పన్ను పోతే మళ్ళీ పన్ను పెరగడాలు ఏమి ఉండవు అసలు. ఓకే. పన్ను పోతే పోయిందే, దానికి రీప్లేస్మెంట్ ఆప్షనే చేసుకోవాలి. ఐదర్ తీసి పెట్టుకునేది పెట్టుకుంటారా, ఫిక్స్డ్లో బ్రిడ్జేకి వెళ్తారా, ఇంప్లాంట్కి వెళ్తారా. ఒక్కసారి పన్ను పోతే మళ్ళీ రావడం ఉండదు. ఓన్లీ అది ఎప్పుడు జరుగుతుందంటే మిల్క్ టీత్, పాల పన్ను ఊడింది అంటే అక్కడ పర్మనెంట్ టీత్ వస్తుంది. అంటే 2 సెట్స్ ఉంటాయి మనకు, మిల్క్ టీత్ అండ్ ద పర్మనెంట్ టీత్. అది 12 to 13 ఇయర్స్లో పాల పనులు అన్నీ ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తుంది. పర్మనెంట్ టీత్ ఊడిందా మళ్ళీ ఇంకా మనకి లైఫ్లో రాదు, ఇంకా మనకి ఆర్టిఫిషియల్ పన్నే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పన్ను మన పన్ను ఉన్నంత స్ట్రాంగ్ ఉంటుంది? ఆర్టిఫిషియల్ పన్ను మన పన్ను ఉన్నంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఆల్మోస్ట్ దాన్ని మ్యాచ్ చేయడానికి చూస్తాం. ఎందుకంటే 100% ఉంటుందా అంటే దానికి ఆన్సర్ వచ్చేసి కొంచెం అటు ఇటుగా నో అయినా ఉంటుంది. ఇంప్లాంట్స్ కొంచెం మన 99.9% మనం రిప్లేస్ చేయొచ్చు అన్నమాట న్యాచురల్ టూత్. ఎందుకంటే న్యాచురల్ టూత్ బోన్లోనే ఉంటుంది, మన ఇంప్లాంట్ కూడా ఎముకలోనే ఉండి ఎముకలో పెడతాము, దాని తర్వాత ఆసియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అయ్యి దాని చుట్టూతో ఎముక ఉంటుంది. కాబట్టి 99.9% అని చెప్పచ్చు. ఏదన్నా న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ టూత్ ఇప్పుడు చాలా కండిషన్స్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పన్ను అంతా బాగుంది, చిన్న ట్రీట్మెంట్ దానికి రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ చేయించుకోండి అంటే మేబీ అఫోర్డబిలిటీ ఒకటి కండిషన్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే నాకు ఎందుకు ఈ పన్ను, నాకు మిగతా అవన్నీ ఉన్నాయి అని కూడా పేషెంట్ ఏమంటారు అంటే ఆ పన్ను తీసేసేయండి మేడం, ఏం కాదు మిగతా ఉన్నాయి కదా అని అంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ డాక్టర్ చూసిన తర్వాత ఆ పన్ను మనం చెయ్యొచ్చమ్మా, మనం సేవ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా దాన్ని సేవ్ చేసుకోవాలి. ఐదర్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ చేసుకుని దాన్ని సేవ్ చేసుకోవడమే మంచి పద్ధతి. అలా పన్ను తీసేసుకొని ఆర్టిఫిషియల్ పన్ను పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఫాల్ అయిపోయారు అనుకోండి, ఆ పన్ను పడిపోతే వితిన్ 30 minutesలో ఇమ్మీడియట్గా ఆ పన్నును తీసుకెళ్ళి పాలల్లో పెట్టారనుకోండి, ఆర్ మన సెలైవాలో పెట్టిన తర్వాత వితిన్ 30 minutes మీరు డెంటల్ ఆఫీస్కి వస్తే మళ్ళీ మనం రీఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఆ వెనకాల పన్ను అవన్నీ కొంచెం కష్టం, కానీ యూజువల్గా ఫ్రంట్ టీత్ అనేది చేసాం, 1-2 cases చేసాం, అది సక్సెస్ కూడా అయ్యింది. ఓకే. చాలా మందికి ఫ్రంట్ టీతే వెళ్ళిపోతాయి కదా మేడం, బ్యాక్ టీత్ కంటే? పళ్ళు ఎలా తోముకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్గా అన్ని పళ్ళు తోముతారు, కానీ లోవర్ ఫ్రంట్ టీత్ ఉంది కదా, లోవర్ ఫ్రంట్ టీత్ లోపల అసలు క్లీన్ చేయరు. ఇప్పుడు 100 cases మన దగ్గరికి వచ్చినాయి అంటే అందులో 90 casesలో పళ్ళు ఎవరికన్నా ఊగుతున్నాయి అంటే అది లోవర్ పళ్ళే ఊగుతాయి. ఎందుకంటే అక్కడ అసలు క్లీనింగ్ చేయరు. మేడం అది కూడా క్లీన్ చేయాలా అని అడుగుతారు. సో అది కూడా పార్టేనండి. దాన్ని కూడా ఎలా బ్రషింగ్ టెక్నిక్ చేయాలి అనేది మనం చూపిస్తాం అనమాట. దాని తర్వాత వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు నేను ఇప్పటికి వచ్చి అక్కడ చేయలేదు మేడం అని అంటారు. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మేమైతే అదే చూస్తాం. ఎస్, పైన అంతా చాలా బాగుంటుంది, అదే చూసుకుంటున్నారు అనమాట. మేడం నా పళ్ళు ఇంత నీట్గా ఉన్నాయి, మీరేంటి మేడం ఇలా అన్నారు అంటే ఒక్కసారి మనం డెంటల్ ఆఫీస్కి వచ్చినప్పుడు మనం ఇంట్రాఓరల్ కెమెరా పెట్టి చూపించినప్పుడు మేడం ఇది నా పన్నేనా అని కూడా అడుగుతారనమాట. మీదేనండి, మీరు బయట క్లీన్ చేస్తున్నారు, పళ్ళు లోపల క్లీన్ చేయట్లేదు అని చూపిస్తాం. అదంతా కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకు మనం క్లీనింగ్ అదంతా చేసుకుంటే బోన్ స్ట్రెంత్ పోకుండా ఉంటుంది. బాగా బోన్ పోయింది అనుకోండి, దాన్ని మనం సేవ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇన్బిల్ట్ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది మేడం మన మౌత్లో? ఇన్బిల్ట్ మామూలుగా నోట్లో మన గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇన్బిల్ట్ బ్యాక్టీరియా కొంత ఉంటుంది, అది మనకి హెల్ప్ అవుతుంది యాక్చువల్గా.
ద అదర్ బ్యాక్టీరియా ఇస్ మనం తెచ్చుకుంటున్న బ్యాక్టీరియా. ఎందుకంటే ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ వల్ల, పళ్ళు క్లీన్ చేయించుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా బిల్డప్ అయ్యి కొంచెం అలాంటి బ్యాక్టీరియానే ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల గార పట్టడము, గమ్ ఇన్ఫెక్షన్స్ రావడము అవన్నీ జరుగుతాయి. చాలామంది సలేవా మంచిది అంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఎక్కువ సలేవా వస్తుంటుంది చాలామందికి. ఎక్కువ సెలైవే మంచిది కాదు, అలా సెలైవే నోట్లో లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. సెలైవా నోట్లో లేదు అనుకోండి, దాన్ని డ్రై మౌత్ అంటారు. ఊరికే నోరు తడ ఆరిపోతూ ఉంటుందని చెప్పి వాళ్ళు మళ్ళీ మనం యాంటీసైలగోగ్స్ అని అంటాం, అలాంటివి సజెస్ట్ చేస్తాం. లేకపోతే ఫ్రీక్వెంట్ సిప్పింగ్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోమని చెప్తాం. ఎక్కువ సెలైవా ఎవరికి వస్తుంది అంటే ఎక్కువ పళ్ళు లేని వాళ్ళకి అలాంటివి ఎక్కువ సెలైవా వచ్చేసే అవకాశం ఉంటుంది. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఓకే. మౌత్ బ్యాక్టీరియా వల్ల ఓరల్ సెక్స్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఇప్పుడు నీకు ఇన్ఫెక్షన్ ఉంది, ఐదర్ ఆఫ్ ద పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ ఉంది, ఒక పార్ట్నర్కి అల్సర్స్ ఉన్నాయి, లోపల వాడికి ఇన్ఫెక్షన్ ఉంది అంటే అదే ఓరల్ సెక్స్ చేసినప్పుడు డెఫినెట్గా కంటామినేట్ అవుతుంది కదా అదర్ పార్ట్నర్కి కూడా. అలాంటి స్టేజెస్లో అస్సలు చేయకూడదు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు అలాంటి కేసెస్, కట్స్ ఉన్నాయి, వూండ్స్ ఉన్నాయని మనకి తెలిసినప్పుడు దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. అలా చేయడం వల్ల కంటామినేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్పించి ఇంకేమీ జరగదు. కరెక్ట్ ఏ టైంలో కన్సల్ట్ కావాలి మేడం డాక్టర్ని? అంటే మనకు తెలియదు కదా బ్యాక్టీరియా ఎంతవరకు ఉంది, ఎట్లుంది, అది తెలుసుకోవడం ఎలా ఎగ్జాక్ట్గా? సో తెలుసుకోవడం అంటే నేనేం చెప్తాను అంటే బ్రష్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ మనం మిర్రర్ ముందు చేసుకుంటే మనకు ఎంతవరకు కొంచెమన్నా కనిపిస్తుంది కదా. చూసుకుంటూ చేసుకుంటే మనకు ఎక్కడన్నా క్యావిటీస్ ఉన్నాయా, గార పట్టిందా అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి, బ్యాడ్ బ్రెత్, క్యావిటీస్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అలా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు డెంటిస్ట్ని వెళ్ళి కలిస్తే అసలు ఎందుకు వస్తుంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, దాని ఇనీషియల్ స్టేజెస్లోనే చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నాయనుకోండి దానికి ఫిల్లింగ్స్ చేసేస్తారు, ఏదైనా గార పట్టింది అనుకోండి దాన్ని క్లీన్ చేసేస్తారు. ఇలా చేసుకోవడం వల్ల మన ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది. అలా అంతా వదిలేసి ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటే అది ఎంత సివియర్ అవుతుందో మీకు తెలియదు కదా. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే మొత్తం పన్ను అంతా ఊడిపోయినా పెయిన్ అనేది రాదు. ఇదేంటి మేడం నాకు చిన్న పెయిన్ కూడా లేదు అంటారు. మొత్తం పన్ను అంతా ఊడిపోయి చేతిలోకి వచ్చేసిన పెయిన్ అనేది రాదు. అలా అని నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకే మేమేం చెప్తామంటే వన్స్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి జస్ట్ చెకప్ చేయించుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని డెంటిస్ట్ చెప్తారు. దాన్ని బట్టి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయంటే మీరు అక్కడే రెక్టిఫై చేసేసుకుంటే మీ ఓరల్ హైజీన్ మెయింటైన్ అవుతుంది. ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. ఓకే, ఎక్స్టెండ్ చేయొద్దు ఇంకా దాన్ని. చేసుకుంటే ప్రాబ్లం ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ జరగాల్సిందే. ఏమీ లేనప్పుడు చేయించుకుంటే అసలు అప్పుడు ఏం చేస్తారు, ఏమీ లేదనుకోండి జస్ట్ క్లీనింగ్ అవసరం ఉంటే క్లీనింగ్ చేస్తారు, అది కూడా అవసరం లేదనుకోండి వెరీ గుడ్ అని చెప్పి పంపించేస్తారు. మీరు అన్నట్టు విజిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏం ప్రాబ్లం ఉందా లేదా అన్నది కూడా తెలుస్తుంది కదా. అసలు తెలియకపోతే ఆ ప్రాబ్లం ఎక్స్టెండ్ అవ్వకుండానే వెళ్ళిపోతుంది. కంపల్సరీ వన్స్ ఇన్ ఇయర్ అందరూ మెడికల్ చెకప్తో పాటు డెంటల్ చెకప్ కూడా చేయించుకోమని రికమెండ్ చేస్తున్నాం. కంపల్సరీ చేయించుకోవాలి, ఆప్షన్ లేదు వాళ్ళకి. పళ్ళు కావాలి కదా మనకి లైఫ్ లాంగ్ తినడానికి హ్యాపీగా. కంపల్సరీ వన్స్ ఇన్ ఇయర్ డెంటల్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ శ్వేత గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.